ఓకే. సో హలో గైస్. సో చూస్తున్నారు కదా ఇవాళ మనతో జనక అయితే గనక మొన్నే ట్రైలర్ రిలీజ్ అయింది. మీరు అందరూ చూసేసి ఉండుంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్. ఒకవేళ చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అంటున్నాం అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. ఈ ట్రైలర్ లో ఈ లైన్ ఎలా పట్టుకున్నారా బాబు, ఇదేంట్రా చాలా వెరైటీగా ఉంది లైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. విల్ డిస్కస్ మోర్ అబౌట్ ద మూవీ అండ్ ద కాన్సెప్ట్ అండ్ ద ట్రైలర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనతో జనక అయితే గనక టీం ఉన్నారు. సుహాస్, సంకీర్తన అండ్ సందీప్ గారు, అండ్ ఆల్సో నవీన్ ఫ్రమ్ డాలస్. సో నవీన్ యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ మనకి సినిమా పిచ్చాకి ప్రొవైడ్ చేశారనమాట టు ఇంటర్వ్యూ దిస్ బ్యూటిఫుల్ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ గైస్. వెల్కమ్ Thank ఎవ్రీ వన్ ఫ్రమ్ జనక you. అయితే కనక టీమ్ అండ్ నవీన్ బ్రో మీ అందరికి. Thank you. Thank సో you. బ్రో ఫస్ట్ డైరెక్టర్ ఒక క్వశ్చన్ అడగాలి బ్రో. బిఫోర్ దాట్ సుహాస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మిమ్మల్ని యాక్చువల్ గా Sure, ఇప్పుడు bro. ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం, బట్ Thank you for inviting me. ఇప్పుడు కుదరలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్క్ ఇన్ టిఎఫ్ఐ బ్రో. చాలా మంచి మంచి Thank you. సినిమాలు, వెరీ బ్యూటిఫుల్ వర్క్ యాక్చువల్లీ ఐ హావ్ టు సే. Welcome. Thank you. సో ఐ విష్ యూ విల్ డూ, అంటే మాకు అలాంటి మంచి మంచి సినిమాలు అందిస్తూనే ఉంటారని ఐ హార్ట్ఫుల్లీ విష్. అండ్ ఆల్సో Thank నౌ you. మన డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనక అంటే ఏంటి, అసలు గనక ఏంటి, అసలు ఈ టైటిల్ ఏంటి, ఆ టైటిల్ వెనకాల ఉన్న ఆ రీజనింగ్ ఏంటి ఒకసారి చెప్పండి సందీప్ ఒకసారి. హాయ్ అండి, హాయ్. జనక అంటే నాన్న అని కదా సార్. జనక మన పౌరాణికంలో యా జనక యా అంటే నాన్న అయితే గనక, నాన్న అయితే ఏంటి, ఒక తండ్రి అయితే ఏంటి అనేది మీనింగ్ సార్. ఇది ఓకే. కొంచెం క్యాచీగా ఉంది కదా అని జనక అయితే గనక అని పెట్టాను సార్. జనక అయితే కనుక, జనక అయితే నాన్న అనేది చాలా తక్కువ మందికే తెలుస్తుంది యాక్చువల్లీ. సో చాలా రిథమిక్ గా ఉంది టైటిల్ అనుకుంటారు. అంటే ఆ, జనక అనేది మన జంధ్యాల సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు అవి ఫాలో అయ్యే వాళ్ళకి బాగా స్ట్రైకింగ్ గా అనిపించే ఒక మంచి పదం. అవును సార్. ఓకే, జనక అయితే గనక ఆయన జంజల్ గారికి పెద్ద ఫ్యాన్. అది మనకి ఓ. తెలుస్తుంది, ట్రైలర్ లో తెలుస్తుంది సుహాస్ బ్రో. మంచి రైటింగ్ ట్రైలర్ లో అదంతా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా లాస్ట్ లో కేసు ఇలా ఈ రకంగా వెళ్తుంది కేసు అని. ఏదో నార్మల్ గా మనం రెగ్యులర్ మూవీస్ లో చూస్తుంటాం కదా, ఫాదర్ అవ్వకూడదు, సరే ఇలా వెళ్తుందిలే సినిమా, ఎట్లా తీసుకెళ్తారు మళ్ళీ ఇంకొక రెగ్యులర్ మూవీ ఇన్ దట్ ఫార్మాట్, లెట్స్ సీ అనుకున్నాం. కానీ లాస్ట్ లో కోర్ట్ కేసు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎలా వచ్చింది సందీప్ ఐడియా యాక్చువల్లీ మీకు? ఇట్ వాజ్ ప్రెటీ ఓల్డ్ థింగ్ సార్. అంటే ఈ స్టోరీ ఇలా చేయాలని అనుకోలేదు. బట్ ఐ హ్యాడ్ దిస్ ఐడియా, వాట్ ఇఫ్ సంబడి ఫైల్స్ ఎ కేస్ అగైన్స్ట్ సోన్స్ ఆఫ్ ప్రోడక్ట్. బట్ కథ ఇలా అప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బిఫోర్. ఐ వర్క్ ఫర్ అబౌట్ 8 years అండ్ క్విట్ ద జాబ్ అండ్ కేమ్ టు ఫిల్మ్స్ అండి. ఓకే తర్వాత ట్రావెల్ లో రాజు గారికి నాకు వేరే కథ ఓకే చేశారు లాక్డౌన్ ముందు. ఓకే సో ఓకే లాక్డౌన్ తర్వాత ఓటీటీ ఎక్స్పోజర్ వచ్చి పబ్లిక్ అందరూ మారుతున్నారు. నేను కంటెంపరీ ఏడీస్ తో టచ్ లో ఉంటే ఆ మైండ్ సెట్స్ మారుతున్నాయని తెలిసింది. సో దట్ వై నాట్ ఎక్స్ప్లోర్ దిస్ ఐడియా అని. బట్ ఎక్కడో చిన్న డౌట్, రాజుగారు ఒప్పుకుంటారా లేదా ఇలాంటి ఐడియా. చెప్పిన 2 minutes ఒప్పుకున్నారు. 2 minutes లిటరలీ ఇలా చెప్పాను, ఓకే విల్ డూ దిస్, డెవలప్ చేసుకుని రమ్మని చెప్పారు. ఓకే. And సో ఈ Philip, ఒకసారి సంకీర్తనకు కూడా హాయ్ చెప్పేద్దాం. I done 3 movies in Telugu. ఓకే ఓకే ఓకే. Yeah, one is Narakastra and ఓ నరకాసురాలో, యా నౌ ఐ కెన్ రికగ్నైజ్ యూ. ఓకే ఓకే, గాచా. ఓకే yeah, and one Operation Ravan and Asuranarudra. ఆపరేషన్ రావణ్ With my ఆపరేషన్ రావణ్, రీసెంట్ గా వచ్చింది కదా, అసురగణ రుద్ర అండి. అసురగణ రుద్ర. and this is my fourth one. ఓ Yeah. వండర్ఫుల్ వండర్ఫుల్. సో హౌ ఇస్ ఇట్ యాక్టింగ్ విత్, అంటే మీరు ఇంతకు ముందు యాక్ట్ చేసినవన్నీ కొంచెం క్రైమ్ థ్రిల్లర్స్, కొంచెం బాగా Yeah, then. ఈ సబ్జెక్ట్స్ కదా, సైకో థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ లైన్స్ సబ్జెక్ట్స్ కదా. సో హౌ ఇస్ ఇట్ యాక్టింగ్ ఇన్ లైక్ అ నైస్ లిటిల్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీ, Yeah. So ఎంటర్టైనర్? yeah, yeah, feeling so happy అండి. ఎందుకంటే ఇలాంటి ఒక మూవీ రావడం యాజ్ అ బిగినర్, ఇప్పుడు కూడా నాకు బిగినరే. సో గెటింగ్ గుడ్ మూవీ అండ్ వర్కింగ్ విత్ దిల్ రాజు ప్రొడక్షన్ అండ్ వర్కింగ్ విత్ సుహాస్ అండ్ ఆల్, ఫీల్ సో హ్యాపీ. ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకుంటా కదా మీది ఈ మూవీలో ఫ్రమ్ ద బిగినింగ్, బికాస్ ద సబ్జెక్ట్ రివాల్వ్స్ అరౌండ్ సుహాస్ అండ్ మీరు, లైక్ మీ ఇద్దరి మధ్యలో తిరుగుతూ ఉంటది అనుకుంటా కదా ద హోల్ సబ్జెక్ట్. యా. సో Yeah, yeah. సుహాస్ బ్రో, ఇలాంటి కాన్సెప్ట్లు మీరు సెలెక్ట్ చేసుకుంటారా, మీ దగ్గరకు వస్తాయా, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన వాటి నుంచి మీరే పికప్ చేసుకుంటారా? ఎందుకంటే ఎవ్రీ సబ్జెక్ట్ కొంచెం అంటే ఇంత ముందు చేశాడు కదా సుహాస్ ఆల్రెడీ అన్న కైండ్ ఆఫ్ ఇది కానీ, లేకపోతే
ఆ సర్లేరా సుహాస్ కి పెద్ద సెట్ అవ్వలేదు అన్న కైండ్ ఆఫ్ ఇది కానీ అనిపించట్లేదు మాకు. బేసిక్ గా మీరు అంబాజీపేట ఆ మూవీ చేసినా ఏ మూవీ చేసినా కూడా ఇట్స్ కరెక్ట్ గా మీకు యాప్ట్ అయిపోతుంది ఆ క్యారెక్టర్. సో ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ సెలెక్షన్? ఏం అంటే నేను ఇవాళ అంటే రియలైజ్ అవుతున్నాను, అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే అందరికి కలిపి ఒక క్వశ్చన్ అడగమంటున్నారేమో అనుకున్నాను, బట్ మీరు కూడా అడుగుతున్నారు కదా అక్కడి నుంచి, సో మిమ్మల్ని ఎవరు అడగమని ఉండరు. ఎవరు అడగమని లేదు బ్రో, ఇది ఎప్పటి నుంచో మిమ్మల్ని ఎందుకంటే ఓకే. మీ మూవీస్ నేను చూస్తూనే ఉంటాను కదా. బేసిక్ గా ప్రతి సినిమాలోనూ యువర్ ఫినామినల్ యాక్టర్, డౌటే లేదు దాంట్లో. కాకపోతే క్యారెక్టర్ పికప్ అవడంలో సెట్ అవడంలో అనేది ఉంటది కదా. ఈజీగా యా ఎందుకు టచ్ చేశారా ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అని అలా ఉండదు మీ సినిమాల్లో. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ అనమాట. ఫస్ట్ అంటే థ్యాంక్ యూ బ్రో, ఫస్ట్ ఆ మాట చెప్పినందుకు. అన్ని అంటే అన్ని నచ్చుతున్నాయి, ఆ, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే అది డెఫినెట్ గా డైరెక్టర్స్ క్రెడిటే. సో నేనేమి అంటే క్యాల్కులేషన్స్ పెట్టుకుని ఏం లేను, వాళ్ళు వచ్చి మంచి కథలు చెప్తున్నారు లక్కీగా నాకు, అవి చేస్తున్నాను అంతే. సో క్రెడిట్ అంతా డైరెక్టర్స్ కి. రైట్, అంత బ్రో సింపుల్ గా ఇచ్చేస్తున్నారు కానీ అదే అదే ఎంత సింపుల్ గా చెప్పారు తెలుసా అసలు. అదే ఇంకా నేను చెప్తా కదా, బికాజ్ ఐ నో సుహాస్ బ్రదర్. సో ఆయన ఆబ్వియస్లీ హీఈస్ వన్ మ్యాగ్నెట్ హూ అట్రాక్ట్స్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఓకే. అండ్ ఆయన ఇప్పటి నుంచే కొత్త కాదు కదా. సో మనం ఏంటంటే ఇందులో చూస్తున్నాం కానీ చిన్న స్క్రీన్ మీద అందరినీ దుల్లగొట్టేశారు. సో అక్కడి నుంచి సో హీ నోస్ వాట్ టు పిక్. అండ్ ఒకసారి పిక్ అయిన తర్వాత అది పరకాయ ప్రవేశం ఉంటారు కదా, వెళ్ళిపోతారు లోపలికి. అవునా కదా. సో వన్ థింగ్ ఈస్ హీస్ అ మ్యాగ్నెట్ అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ హీ గోస్ ఇన్ టు ఇట్. సో అందుకని అంత జెన్యున్ గా ఉంటాయి బేసికల్లీ ఎవ్రీ క్యారెక్టర్ దట్ హీ డస్, అందుకే అంత జెన్యున్ గా ఉంటాయి. అండ్ నేను ఇంకా థ్యాంక్స్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను అనుకుంటున్నాను మన డైరెక్టర్ గారి గురించి. సో డైరెక్టర్ గారు ఫుల్ పేరు సందీప్ రెడ్డి బండ్ల, అవునా? చాలా అవును మంది తెలియదు. అవును. బండ్ల. సో బేసికల్ ఒక ఏంటి చిన్న రిక్వెస్ట్ సార్, డైరెక్టర్ గారు తీసేయండి, నా పేరు సందీప్ అని పిలవండి చాలు. వెరీ వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది సార్. సో మన డైరెక్టర్ మా సో బ్రోది సందీప్ రెడ్డి బండ్ల. సో ఇట్స్ డెడ్లీ కాంబినేషన్. ఎందుకంటే ఈయన చూస్ చేసుకునే ఎలా ఉండే ఈయన రైటింగ్ కానీ ఇది కానీ పికప్ కానీ సందీప్ రెడ్డి వంగ లాంటి అలాంటి ఓకే హార్డ్ హిట్టింగ్ ఇలాంటి చేస్తారు. అండ్ అందులో కామెడీ ఎలా ఉంటుంది సార్, మన బండ్ల గణేష్ భయ్య అలాంటి కామెడీ కూడా రాస్తారు. మన అందుకే చెప్తాను కదా ఒక డెడ్లీ కాంబినేషన్ ఆయన అయితే. సో ఆడియన్స్ కి చూసినప్పుడే చాలా అర్థమవుతుంది కొంతమందికి తెలుసు మీ గురించి. దట్ కాంబినేషన్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో సందీప్, ఒక క్వశ్చన్ మీకు బేసిక్ గా, అంటే దిస్ ఇస్ ఫర్ ఆడియన్స్, మన వాళ్ళకి అర్థం అవడానికి అసలు ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది కాంటెంట్ అనేది. కొంచెం టాపిక్ అనేది మనం ఈ సినిమాలో టచ్ చేసిన టాపిక్ అనేది కొంచెం సెన్సిటివ్ టాపికే కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ టెలింగ్ ఇట్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. కాకపోతే కొంచెం లైట్ గా సెన్సిటివ్ టాపికే కదా. సో డైలాగ్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ ఎలా ఉండబోతుంది? అందరూ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడగలిగే ప్రెజెంటేషన్ లో ఉంటుందా, లేకపోతే కొంచెం అటు ఇటు ఏమైనా డైలాగ్స్ అటు ఇటు ఏమైనా కొంచెం రాయాల్సి వచ్చిందా మీకు? బికాస్ ఈ కాన్సెప్ట్ ఎక్కించాలి కదా జనాల్లోకి. ట్రైలర్ లో అయితే నాకు అనిపించలేదు అలా కొంచెం ఆఫ్ అవుతుంది సినిమా అని. యా ఐ గెట్ ఇట్ సార్. అంటే సెన్సిటివ్ కాదు, ఇట్ ఈస్ రిలవెంట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ఓకే, టాపిక్ ఈస్ రిలవెంట్ మోర్ దాన్ సెన్సిటివ్. రైటింగ్ సైడ్ తీసుకుంటే మీరు టీజర్ ట్రైలర్ లో ఏ ఫ్లేవర్ చూస్తారో ఎగ్జాక్ట్ గా అదే ఫ్లేవర్ ఉంటుంది సార్. యాజ్ హెల్దీ యాజ్ నేటివ్ యాజ్ పాసిబుల్. మనందరం నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ఎలా ఒకరు లెగ్ పుల్లింగ్ కూడా చేస్తుంటామో అంతే అవే రైటింగ్ ఉంటుంది, అదే పంచెస్ ఉంటాయి సార్. యాజ్ న్యాచురల్ అండ్ యాజ్ హెల్దీ యాజ్ పాసిబుల్. మన జంధ్యాల గారి సినిమాలు, రాజు హిరాని గారి సినిమాల్లో ఎలాంటి ఫీలింగ్ మనకి వస్తుందో అదే ఫీలింగ్ ఉంటుంది. ఐఎమ్ షూర్ యూ షుడ్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. ఇట్ విల్ మేక్ ఇట్ అ ఫ్యామిలీ ఈవెంట్. నైస్ నైస్, దట్ ఈస్ వాట్. ఎందుకంటే మెయిన్ గా దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. ఈ కాన్సెప్ట్ వినగానే బేసిక్ గా నేను అదేంటో చెప్పను కానీ ఏం టచ్ చేశారు కాన్సెప్ట్ అనేది, బికాస్ లెట్స్ పీపుల్ వాచ్ ద ట్రైలర్ ఫస్ట్ అండ్ నో అబౌట్ వాట్ వీ టచ్. కాకపోతే వినగానే వన్ లైన్ లో చెప్పేచ్చు కదా, ఒరే ఇదిరా ఈ సినిమాలో ఇదిరా అనేది జస్ట్ వన్ లైనర్ అంతే. కాకపోతే ఆ వన్ లైనర్ ని మీరు ఎంత ఎంటర్టైనింగ్ గా తీసుకొచ్చారు ఫ్రమ్ ద బిగినింగ్. మన సుహాస్ క్యారెక్టర్ ఎందుకు జనక అవ్వకూడదు అనుకుంటున్నాడు, ఆ రీజనింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద ఎంటైర్ థింగ్. అండ్ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఉండేటట్టు ఉంది కదా ఇన్ ఎంటర్టైనింగ్ వే. ఫాదర్ కి ఇంటరాక్షన్. యాక్చువల్ గా ఫ్యామిలీలు థియేటర్ కి వచ్చి చూడాలి, చూడకపోతే నేను ఫెయిల్ అయినట్టు అండి. ఒకవేళ వచ్చి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే నేను ఫెయిల్ అయినట్టుగా భావిస్తాను. మోర్ దెన్ దాట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు ఫస్ట్ పిల్లర్ దిల్ రాజు గారు పేరు చెప్పిన తర్వాత దర్ ఇస్ నో స్కోప్ ఫర్ వల్గారిటీ. ఈజ్ నోన్ ఫర్ ఫ్యామిలీ ఫిల్మ్, ఈజ్ అ బ్రాండ్ ఫర్ దట్. రైట్. దెన్ వీ హ్యావ్ అవర్ ప్రొటాగనిస్ట్ సుహాస్ గారు. యు నో వాట్ హిస్ ఫిల్మ్స్ ఆర్. ఇంకా ఈ రెండు మెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు అసలు ప్రెషరే లేదు. సో అండ్ సుహాస్ బ్రో, మీకు బేసిక్ గా ఎంటర్టైనర్స్ చేయడం ఈజీయా, లేకపోతే కొంచెం హెవీ సబ్జెక్ట్స్, ఇప్పుడు అంబాజీపేట కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ అలాంటివి చేయడం ఈజీయా? వాట్ ఈస్ యువర్ ఫోర్టే యూజువలీ? అంటే ఏది ఈజీ కాదు బ్రో జనరల్ గా అయితే. అంటే ప్రతిదీ అంటే ఇప్పుడు నాకు ఇది చేయటం ఈజీ, చేయటం టఫ్ అని అయితే ఎప్పుడు నాకు బ్రెయిన్ లో లేదు. దానికి ఎంతవరకు మనం న్యాయం చేయగలం అన్న దాని వరకే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్స్ కానీ నాకు జనరల్ గా చెప్పేది కానీ, రైటర్ పద్మభూషణ్ సినిమా ఉంది కదా, అవునవునవును. యా. రైటర్ పద్మభూషణ్ అందరు చక్కగా నవ్వుకున్నారు, ఫుల్ అయిపోయారు. అంబాజీపేట చూసి సూపర్ సినిమా అన్నారు. బట్ నవ్విచ్చుంటే నీ జోన్ కొంచెం అది కదా, అది చెయ్యొచ్చు కదా అని అంటున్నారు. నాకు లక్కీగా మంచి టైం స్పేస్ లో సీరియస్ సినిమాలు వస్తున్నప్పుడు ఇది పడింది. సో అంటే నాకు కూడా నచ్చింది. నేను నేను రియలైజ్ అయ్యాను కామెడీ అనేది ఎంత హెల్ప్ అవుతుంది ఓవర్సీస్ లో కానీ ఇక్కడ కానీ జనాలకి చూసేటప్పుడు కానీ అని. సో వెయిటింగ్ అంటే ఇందులో నవ్వించినట్టు అసలు ఎందులోనూ యా, యాక్చువల్గా ఉండదు. బ్రో తర్వాత అంటే మళ్ళీ పొగిడేస్తున్నాను అలా అనుకోకండి, కానీ నాకు తెలిసినంత వరకు మన కామెడీ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, కామెడీ టైమింగ్ పట్టుకున్న కొంతమంది యాక్టర్స్ లో మీరు కూడా ఒకళ్ళు, ఫర్ షూర్, డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే కామెడీ టైమింగ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మీరు సీరియస్ మూవీస్ చేసినా కూడా, ఇప్పుడు అంబాజీపేట లాంటి సీరియస్ మూవీ చేసినా కూడా దాంట్లో అక్కడక్కడ మధ్య మధ్యలో స్లైట్ కామెడీ టైమింగ్ ఉంటుంది చూడండి. అక్కడ వెంటనే సీరియస్ సబ్జెక్ట్ ఎంత సీరియస్ వెళ్తున్నా కూడా అక్కడ ఆబ్వియస్ గా ఆడియన్స్ విల్ గెట్ దట్ లాఫ్టర్ బికాస్ ఆఫ్ దట్ వన్ టైమింగ్ పోర్షన్ అన్నమాట. సో అది ఇప్పుడు ఫుల్ లెంత్ అదే టైమింగ్ పట్టుకొని వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పీపుల్ విల్ బి ఈగర్ టు వాచ్ ఇట్. మొత్తం టైమింగ్ ఉంటది కాబట్టి. సో ఈ ఫిలిం లో ఫుల్ స్ట్రెచ్ చూస్తారు సార్. ఈ ఫిలిం లో సుహాస్ గారు విత్ ఫుల్ వింగ్ స్ట్రెచ్ చూడొచ్చు. యా, మన ట్రైలర్ లో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అసలు వాట్ వీఆర్ గెటింగ్ ఇంటూ. అంటే నన్ను అడిగితే నేను అదే చెప్పాను ఈయనకి ఆఫ్లైన్ లో. ట్రైలర్ అనేది మా సినిమాకి అసలు 10% కూడా లేనట్టేనండి. సినిమాలో ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, చాలా డిస్కషన్స్ ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసి అందరు నచ్చింది అంటున్నారు, బట్ దానికి ఇంకా చాలా ఉంది సినిమాలో, ఇంకా చాలా ఉంది. అచ్చా, కూల్. అదే అంటే ట్రైలర్ చూసాక మాకు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు అందులో రీసెంట్ టైమ్స్ లో కొంచెం బ్రీదర్స్, ఇలాంటి బ్రీదర్ కైండ్ ఆఫ్ మూవీస్ జనాలు కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అలా ఒక మంచి సరదాగా థియేటర్కి వెళ్ళి కూర్చొని మరీ ఎక్కువగా ఆలోచించకుండా, బుర్రబద్దలు కొట్టేసుకోకుండా సింపుల్ గా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అనే టైప్ ఆఫ్ చక్కగా నవ్వుకుంటారు, నవ్వుకునే బయటకు వెళ్తారు. యా, మన ఫ్యామిలీ అంటే ఒక చిన్న పాయింట్ దీంట్లో మనం ఏమైనా లైట్ గా లాస్ట్ లో ఏమైనా ఎమోషనల్ టచ్ లాంటిది కానీ అలాంటివి ఏమైనా ఇవ్వబోతున్నారా? నవ్వుకునే బయటకు వెళ్తారండి, అంతే కదా, ఇంకా అలాంటివి, ఇంకా అలాంటి నవ్వుకునే బయటకు వెళ్తారు. బట్ సినిమా మధ్యలో అక్కడక్కడ ఒక 2-3 మూమెంట్స్ లో ఏడుస్తారు. ఓకే, మరి అంటే ఏడవడం అంటే ఇన్ డెప్త్ ఒక ఆనంద బాష్పాలు, కళ్ళు చెమర్స్తాయి. అలాంటిది. యా, బట్ అది సూపర్ ఎమోషన్, అది ఫెంటాస్టిక్ ఎమోషన్. అండ్ నాకు పర్సనల్ గా ఎమోషన్ బాగా ఇష్టం. తెలుసు, అది అదిరిపోతుంది, తెలుసు, కానీ నవ్వుతానే ఉంటారు. ఓకే, కూల్. ఏ ఎమోషన్ చేసినా పిండేస్తారు బాగా గట్టిగా, కామెడీ అయినా సరే. ఏంటంటే ర్యాగింగ్ చేస్తున్నారండి నైట్ ఫోన్. ఏంటి మరి మీరు? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సుహాస్ బ్రో ఆ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ ఇది ఉంటుంది కాబట్టి యాటిట్యూడ్ కానీ మీ ప్రెజెంటేషన్ కానీ ఆన్ స్క్రీన్ సో ఈజీగా కనెక్ట్ అవుతారు. మీరు ఏం చెప్పినా సరే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బయట ఊర్లో మేము టీ బడ్డీ దగ్గర కూర్చొని మాట్లాడుకున్న ఫ్రెండ్ లాగా, లేకపోతే బైక్ మీద వెనక్కి తీసుకుని మామ రారా మామని ఏం టైం అయిపోతుంది మూవీకి తొందర పద ఈ సో జర్నీ వెన్ యూఆర్ యాక్చువల్లీ టేకింగ్ అస్, సో వీ ట్రావెల్ విత్ యూ. నువ్వు గొడవ పడుతున్నావు, నేను ఏమన్నా కొట్టాడు అనుకో, నేను ఏమన్నా తిట్టాడు అనుకో, నిజంగా ఇట్ హిట్ అస్ బికాస్ అంటే ఆ బాయ్ ఆ ఇదిలో చేస్తావు, అందుకని ఆ కనెక్షన్ అయితే 200% ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి అక్షయ్ కుమార్ గారు చేశారు కదా, చాలా చేశారు.
ఓ మై గాడ్ 2 కానీ లేకపోతే ఇంకొకటి. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి, నేనైతే లైక్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో కెన్ వి లైక్ టేక్ ఇట్ ఇన్ దట్ లెవెల్? ఎందుకంటే అందులో కామెడీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లైక్ దర్ ఇస్ అ కోర్ట్ రూమ్ డ్రామా దేర్, దర్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా దేర్, సో ద లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో ఇందులో కూడా ఆన్ పార్ దట్ ఉంటుందా లేదా? జస్ట్ జనరల్ క్వశ్చన్. మీరు మీరు నన్నేనా సార్? మీరు చెప్పాలి సార్. మిమ్మల్ని ఎవరైనా సందీప్. చెప్పండి. ఆన్ పార్, ఎట్ పార్, ఈక్వల్ అనే విషయం పక్కన పెడితే యాజ్ అ కాంటెంట్ డెఫినెట్లీ కాంపిటేటివ్ సార్. వాళ్ళ ఏ లెవెల్ కి చేశారో మన కాంటెంట్ కూడా డెఫినెట్లీ రెస్పెక్ట్ఫుల్ కాంటెంట్. ట్రీట్మెంట్ వైజ్ ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ సైడ్ మనం ఇంకొంచెం ఎక్కువ హ్యూమరస్ గా ఉన్నామని చెప్పొచ్చు. బట్ ఎమోషన్ సైడ్ డెఫినెట్లీ వెరీ వెరీ కాంపిటేటివ్. బోత్ సైడ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో ఇట్స్ నాట్ ఎ కంపారిజన్. సో అర్థం, ఫిల్మ్స్ కంపేర్ చేయట్లేదు కానీ No, I get it, sir. I get it. yes in the right way. Yeah, awesome. Yeah, I get it. Very, very positive sense to చెప్పు. Yeah. The very moment when you said, "Oh my God," too, it is right chords touched అంటారు కదా, Thank you. ఆ ఫీలింగ్ వచ్చింది సార్. ఇట్ ఇస్ వెరీ ట్రూ. జాన్రా వైజ్ కానీ రైటింగ్ వైజ్ కానీ ఇట్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ రెఫరెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నో ఇష్యూస్. సో సంకీర్తన, ఒక వన్ క్వశ్చన్ ఫర్ యూ. సో బేసిక్ గా మన సుహాస్ ఈ సినిమాలో తీసుకునే డెసిషన్ కి కంప్లీట్ యు ఆర్ ద ఫస్ట్ బేరర్ కదా, ఆపోజిట్ సైడ్ లో ఉండేది ఫస్ట్ నుంచి. సుహాస్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? కొంచెం సీరియస్ ఓరియంటెడ్ క్యారెక్టర్, ఆర్ బికాస్ యు ఆర్ ద వన్ హూ సఫరింగ్ అలాంగ్ విత్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఫస్ట్ ఇంపాక్ట్ మీకే కదా ఆ డెసిషన్ కి. సో మీ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు డైరెక్టర్ యాక్చువల్లీ ఈ సినిమాలో? యాక్చువల్లీ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ హరిత. హరిత ఇస్ లైక్ మీరు అందరూ ప్రతి ఇంట్లో మీరు నార్మల్లీ చూస్తున్న టిపికల్ వైఫ్ క్యారెక్టర్. సో మై క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి. సో ఇలా హస్బెండ్ వైఫ్ లో జరుగుతున్న కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ లైక్ హ్యాపీనెస్, ట్రిగర్స్ అన్ని పీపుల్ క్యాన్ కనెక్ట్ విత్. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ పీపుల్ క్యాన్ కనెక్ట్ విత్. సో ఇంకొకటి మ్యూజిక్ గురించి ఒకసారి స్ట్రెస్ చేయండి సందీప్. వాట్ ఈస్ ద రోల్? ఎందుకంటే ఇలాంటి మూవీస్ కి మనకి మ్యూజిక్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ. బికాస్ సమ్ టైమ్స్ మ్యూజిక్ వల్లే మనకి ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనం హ్యాపీగా కూర్చొని బ్రీజీగా ఉంటది, ఫీల్ వస్తుంది. సో జస్ట్ స్ట్రెస్ ఆన్ ద మ్యూజిక్ అండ్ బీజిఎం. ఎలా వచ్చింది, ఎలా వర్క్ అయింది మ్యూజిక్ ఈ మూవీలో అనేది? విజయ్ బుల్గనేని గారు మ్యూజిక్ చేశారండి. బేబీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ కూడా వచ్చింది. సో ఆయన కాంట్రిబ్యూషన్ టు ద మూవీ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ మై ప్రొడ్యూసర్ అండ్ మై హీరో. ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్. నాకు మెయిన్ పిల్లర్స్ తీసుకుంటే మన ప్రొడ్యూసర్ రాజ్ గారు ఎలాగో, మన సుహాస్ గారు, మ్యూజిక్ సైడ్ విజయ్ బుల్గనేని గారు, కెమెరా సాయి శ్రీరామ్ గారు. స్పెసిఫిక్ గా మ్యూజిక్ సైడ్ తీసుకుంటే యునానిమస్ గా మేము ఎడిట్ టేబుల్ లో సినిమా చూసుకున్న తర్వాత, అంటే నేను ప్రశాంత్ నీల్ గారి దగ్గర పనిచేశాను సలార్లో రైటింగ్ సైడ్. సో ప్రశాంత్ నీల్ గారు కూడా రాజు గారు మేమందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్ళగిన ప్రాపర్ క్రాఫ్ట్ ఏమైనా ఉంటుంది మ్యూజిక్, ఆ విషయంలో మటుకు షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అని చెప్పారు. దానికి డబుల్ ఇంపాక్ట్ చేశారు విజయ్ బుల్గనేని గారు విత్ హిస్ ఆర్ఆర్ అండ్ విత్ ద సాంగ్స్. మనం ఒక సాంగ్ రిలీజ్ చేయగలిగాం ఫర్ ద టైమ్ లైన్ వీ హ్యాడ్. But he did an amazing job and very very cool person to work with. He's done an amazing job. Scenes అని ఒక 6 or 7 on 10 ఉంటే ఆయన 10 on 10 తీసుకెళ్ళారు మ్యూజికలీ. యా, బేబీలో సేమ్ థింగ్ హీ హాడ్ డన్ కదా, లైక్ ఎగ్జాక్ట్లీ మ్యూజికలీ ఇట్స్ బ్యూటిఫుల్. సో మన ట్రైలర్ లో యాక్చువల్ గా మ్యూజిక్ వైబ్ కనిపిస్తుంది, మంచిగా కూల్ గా లైక్ ఆ ఫీల్ ఉంది. బేసిక్ గా సందీప్ గారు యాక్చువల్లీ ట్రైలర్ చూసిన తర్వాత ఎవ్రీవన్ విల్ గెట్ అ నైస్ ఇంప్రెషన్ అబౌట్ ద ఫిల్మ్. నీట్ గా ఉందిరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గా ఉంది, పాయింట్ యూనిక్ గా ఉంది, అండ్ కామెడీ ఎంటైర్ కామెడీ ఉంది. అండ్ సుహాస్ ని రీసెంట్ టైమ్స్ లో కొంచెం హెవీ సబ్జెక్ట్స్ లో వాటిలో చూసి పీపుల్ విల్ బి విల్లింగ్ టు అగైన్ సీ ద కామెడీ సైడ్ ఆఫ్ హిమ్. మొత్తం ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ క్యారెక్టర్స్ కూడా మంచి క్యారెక్టర్స్ ఉన్నారు ట్రైలర్ లో. సో ఫుల్ ఫిల్డ్ నీట్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్ రాబోతుంది అన్న ఫీల్ అయితే డెఫినెట్ గా ఇచ్చారు. అదైతే ట్రైలర్ ఫీల్ ఇట్. నాకు సుహాస్ బ్రో మీ రియాక్షన్ కావాలి. ఈ లైన్ చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇట్లా లైన్ చెప్పుంటారు కదా ఇలా ఉంటది సినిమా అని. నేను ఫుల్ నరేషన్ విన్నానండి. ఒక 2.5 hour నరేషన్ చెప్పారు, 2.5 hour నరేషన్ ఇచ్చారు. అచ్చా.
సోఫాలో కూర్చున్నాను. రాజుగారి ఆఫీస్ లో నేను ఈ సోఫాలో కూర్చున్నాను, ఎదురు సోఫాలో కూర్చున్నారు. నరేషన్ అవుతుంది, నేను తర్వాత నేల మీద ఉన్నాను, నవ్వి 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 సోఫా కింద పడిపోయి. నిజం అంటే నవ్వుతానే ఉన్నాను, నవ్వినోడి ఓకే నవ్వినట్టే ఉన్నాను. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి బాబు, సూపర్ సినిమా చెప్పి తొందర చేయండి అన్నాను. సంగీత తొందరగా ప్లీజ్. వాట్స్ యువర్ రియాక్షన్ ఫర్ దిస్ లైన్? ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే లైక్ మంచి మూవీ, మంచి స్టోరీలో వర్క్ చేయడం ఇస్ సంథింగ్ లైక్ ఫర్ మీ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. నేను ఈ మూవీలో ఆడిషన్ తర్వాత సెలెక్ట్ అయింది. అయ్యాను. ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. No, this is very good. సో Yeah. సో హ్యాపీ నైస్ టు బి వర్కింగ్ అంటే. సో మన మూవీ లెంత్ ఎంత సందీప్? మొత్తం టోటల్ లెంత్ ఆఫ్ ద మూవీ? ఎగ్జాక్ట్ ఫిల్మ్ లెంగ్త్ అబౌట్ 214 అండి. టోటల్ ఇంక్లూడింగ్ Oh. టైటిల్స్ అంతా 218. సో 218 అంటే 214 అనుకోవాలి మనం. టైటిల్స్ కి Yeah, yeah. జనాలు ఎలాగో మనం చూడం కాబట్టి టైటిల్స్ అంటిల్ అండ్ అన్లెస్ చూస్తారండి, చూస్తారు. Last చూస్తారా? అయితే half 218 an hour of the film, please do not miss. లాస్ట్ Try not to miss any moment in the film. ఓకే Last half an hour, crazy ride. ఓకే. ఆ కోర్ట్ డ్రామా అక్కడే స్టార్ట్ అవుతుందా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, ఆర్ ఇట్ స్టార్ట్స్? No. Court drama ఫస్ట్ హాఫ్ నుంచే ఉంటుందండి. ఓకే ఓకే బట్ ఓకే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ క్రేజీ రైడ్. ఓకే ఓకే కూల్. అంటే నేను ఇప్పుడు 2 hours 14 minutes తర్వాత టైటిల్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం బయలుదేరి వెళ్తాం కదా. అవునవునవును. మనం కొన్ని సినిమాలకి అలా డోర్ దగ్గర ఆగి ఇలా చూస్తూ ఉంటాం, అవును, చాలా అవును. చూసాను అలాగా. అట్లా మొత్తం అయిపోయి స్క్రీన్ బ్లాక్ అయిన తర్వాత అప్పుడు వెళ్తారు బయటికి. అయితే First. టైటిల్స్ కవర్ లేవద్దని చెప్తాం జనాలకి బేసిక్ గా. ఆ, ప్రశాంత్ 100% డోర్ దగ్గర చూస్తారు, నిల్చొని ఖచ్చితంగా చూస్తారు. యా, ఖచ్చితంగా సో చూస్తారు. దట్స్ వాట్ విల్ టెల్ దెమ్. సో సుహాస్ బ్రో, మీ క్యారెక్టర్ తో పాటు హూ ఆర్ ది అదర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్? లైక్ బాగా జనాల్ని అరే ఈ క్యారెక్టర్ ఇంకా వర్కౌట్ అయిపోయింది 100% కుమ్మేస్తుంది క్యారెక్టర్ అనుకునే క్యారెక్టర్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారు సినిమాలో? మీరు ఇప్పుడు రేపు సినిమా చూసి మీరు థియేటర్ లో రివ్యూ చెప్తారు కదా, అప్పుడు ఫస్ట్ మీకు వచ్చే మాట వెన్నెల కిషోర్ అన్న. ఓకే ఓకే, కిషోర్ అన్న దానికి నేను నాకు తెలుసు నేను ఎంతలా నవ్వుకున్నాను అంటే, నేను స్క్రిప్ట్ విని షూటింగ్ చేసి అన్నిసార్లు సినిమా చూసి డబ్బింగ్ అప్పుడు కూడా నేను ఆయన రియాక్షన్ చూసి నవ్వుకుంటున్నా, డబ్బింగ్ చెప్పలేకపోతున్నా. ఓకే వెన్నెల కిషోర్ అన్న గుర్తుండిపోతారు. అండ్ వెన్నెల కిషోర్ అన్నతో పాటు ప్రభాస్ సీను అన్న అండ్ మై ఫేవరెట్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఉన్నారు సినిమాలో. నాకు చాలా అదృష్టం ఈ సినిమాలో ఆయనతో వర్క్ చేసినందుకు. ఫస్ట్ టైం కొంచెం అందరూ పెద్ద యాక్టర్స్ తో వర్క్ చేయడం ఫస్ట్ టైం హీరోగా. మురళీ శర్మ సార్ ఉన్నారండి, గోపరాజ్ గారు ఉన్నారు. నేను అయినో క్వశ్చన్ ఈయనకి పోస్ట్ అయింది, ఎందుకు మాట్లాడుతున్నాను అనుకోమాకండి. అలా ఏం లేదు, చెప్పండి అందరికి, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, ఎవరైనా చెప్పొచ్చు. నేను చాలా ఏమంటారు, చాలా ఆనెస్ట్ గా చెప్పే మాట ఏంటంటే, ఈ సినిమాలో నాకు కుదిరిన యాక్టర్స్ చేసిన ప్రతి ఒక్క పాత్ర ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆల్మోస్ట్ అన్ని పాత్రలు ఉంటారు. ప్రతి పాత్ర గుర్తుంటది. ఏ పాత్రకి వాళ్ళు ఇంత ముందు చేసిన సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఉన్న బ్యాగేజ్ మనకు ఉంటది కదా. మురళీ శర్మ గారు అంటే ఆయన ఇలా యాక్ట్ చేస్తారు, అది అన్ని బ్రేక్ అయిపోయి చాలా కొత్తగా చూస్తారు అని నేను చాలా గట్టిగా నమ్మి చెప్పగలుగుతాను. ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పాలి, చాలా నిజాయితీగా చెప్తున్నాను. అది తెలుస్తుంది. అంటే మీరు ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పేంత అలాంటి ట్రైలర్ ఇవ్వలేదు సందీప్. మీరు యాక్చువల్లీ మీరు చాలా నీట్ గా, చాలా కూల్ గా ఉండే ట్రైలర్ ఇచ్చారు. సో మీరు ఏం చెప్పినా అది చాలా నీట్ గానే రిసీవ్ చేసుకునేటట్టే ఉంది ట్రైలర్, కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. అందులో నేను ఇందాక చెప్పాను కదా, రీసెంట్ టైమ్స్ లో వి నీడ్ సచ్ కైండ్ ఆఫ్ బ్రీదర్స్. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి బ్రీదర్ కావాలి. మెయిన్ గా యుఎస్ లో ఆడియన్స్ కి ఒక అందరం కలిసి సరదాగా వెళ్ళి కూర్చొని సరదాగా నవ్వుకొని మరి ఫైట్లు గీట్లు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తే అదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ కదా. సో హ్యాపీగా నవ్వుకొని వచ్చేస్తూ ఉండే సినిమాలు రావాలి. ఇట్స్ గుడ్. ఇందాక మీరు చెప్పిన దాంట్లోంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో మీరేనా అంటే టైం లేదు కాబట్టి ఒక సాంగ్ రిలీజ్ చేస్తానన్నారు కదా, డిడ్ యూ రష్ దిస్ మూవీ ఆర్ వాట్? నో వే. ఇట్స్ ఆల్రెడీ ప్లాన్డ్, ఈ షెడ్యూల్ ఇస్ ప్లాన్డ్ ఫర్ దిస్ అనేది. No, it was we actually had a plan to release 13th of the month. Okay, next week. September 13th అనుకున్నాం. Just 1 week prepone, which is okay. Okay. And then we were caught in post production activities and దాని వల్ల అంతే. Songs are ready. I think very soon, I think tomorrow or after, I think we'll have the rest of the songs coming in.
అండ్ ఇప్పుడు ఇప్పుడు 2 సినిమాలు వస్తున్నాయి కదా, 35 వస్తుంది అండ్ ఆల్సో గోట్ ఈస్ కమింగ్. సో ఇస్ అంటే వాట్ విల్ యూ 35 ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ సిమిలర్ ఫాల్స్ ఇన్ టు ద సేమ్ అంబ్రెల్లా కదా, మీ సినిమా టైప్ ఆఫ్ అంబ్రెల్లాలో Good. అది కూడా Actually, నైస్. 35, I love the trailer. 35 is very యా nice. 35 I ఇస్ wish ఆల్సో him all the బ్యూటిఫుల్ luck. బ్యూటిఫుల్ చాలా ట్రైలర్. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్లీ మేడ్, వెరీ టెక్నికల్ షార్ట్స్. ఈ యా ఈ బ్యాక్ డ్రాప్ లో టెక్నికల్ మేకింగ్ చేశారు ఆయన, ద అచ్చా, డైరెక్టర్. ఓకే ఓకే. సో యాక్చువల్ గా ఐ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకటే టైంలో ఇలాంటి 2 సినిమాలు ఒకటే 1 or 2 days గ్యాప్ లో రావడం. నార్మల్ గా మనకి కాంట్రాస్టింగ్ మూవీస్ కదా వస్తాయి, కంప్లీట్ గా కాంట్రాస్టింగ్ మూవీస్ వస్తాయి. సో ఇట్లా 2-3 మూవీస్ ఒకటేసారి రావడం అనేది ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ గోట్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి, గోట్ కి వచ్చే వైబ్ కానీ అది డిఫరెంట్ కాబట్టి మేబీ గోట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ హూ ఎవర్ వాంట్స్ టు వాచ్ గోట్ ఆర్ వెన్ ఎవర్ అనేది డిఫరెంట్. కాకపోతే 35 కి మీకు మధ్యలో మాత్రం దెర్ విల్ బి అ చాయిస్ కదా. జనాలు 2 సినిమాలు చూస్తారు డెఫినెట్ గా, బికాస్ 2 ట్రైలర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కాబట్టి. బట్ I మీకు think both should do లైక్ well. కమింగ్ విత్ I think దిస్. both should do well. Both will do well is what is my first impression from the trailer. And I wish them all the luck and all success also. ఎందుకంటే స్వార్థం ఏంటంటే ఇలాంటి సినిమాలు ఆడితే ఇంకో 10 మంది కొత్త డైరెక్టర్లు వస్తారు. That is అవునండి, my అవును అవును. అండ్ ఇంకొకటి దర్శి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరం కలిపి ఆడిషన్స్ కి వెళ్ళిన వాళ్ళం ఇద్దరం. అండ్ దర్శి కూడా వచ్చి మన సినిమాని సపోర్ట్ చేసాడు, వచ్చి ఇంటర్వ్యూ చేసి. యా యా సో ఆబ్వియస్ గా నా ఫ్రెండ్ బాగుండాలని నేను కోరుకుంటాను కాబట్టి. సో 2 సినిమాలు అదే ఆయన చెప్పినట్టు అవి రిసీవ్ చేసుకుంటే ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. మూవీ బ్యూటిఫుల్ గా ఉంటే రిసీవ్ చేసుకుంటారులేండి ఆడియన్స్. ఐ థింక్ Yeah. నవడేస్ ఆడియన్స్ ఆర్ కంప్లీట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ మీదే ఉంది ఇప్పుడు అంతా. ఐ డోంట్ Yeah, సే yeah, అవును. నవడేస్ ఇట్ ఇస్ Sir, రన్నింగ్ ఆన్ రివ్యూస్ ఆల్సో. వర్డ్ ఆఫ్ మౌత్. సార్ మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కి మనము లైఫ్ టైం రుణపడి ఉండాలి, ఉంటాము కూడా. ఎందుకంటే అవును. మీరు లాక్డౌన్ నుంచి తీసుకోండి. లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత అక్రాస్ ద కంట్రీ అండ్ గ్లోబలీ ఆల్సో పీపుల్ హ్యాడ్ ప్రెషర్. థియేటర్ కి మనుషులు వస్తారు. అసలు ఆ జింక్స్ బ్రేక్ చేసింది మన వాళ్ళే. అవును మన ఆడియన్స్ మామూలు వాళ్ళు కాదు. యాక్చువల్ గా మన తెలుగు ఆడియన్స్ ఎంత గొప్ప వాళ్ళు అంటే లాంగ్వేజ్ కి సంబంధం లేదు, యాక్టర్ కి సంబంధం లేదు, కంటెంట్ బాగుంటే ముందుకు తీసుకెళ్తారు. మీరు చూడండి లాస్ట్ 4 years లో అట్లీస్ట్ పోస్ట్ కోవిడ్ బాగుండి ఆడని సినిమా లేదు, బాగోక ఆడిన సినిమా లేదు. అవును అవును కరెక్ట్. సో we should be very grateful to our audience అండి. తెలుగు ఆడియన్స్ ఆర్ ద గ్రేటెస్ట్. యా సో మనకి 2 hours 18 minutes అన్నారు కదా సందీప్ ఈ సినిమా లెంత్. సో పేస్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాది? అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద గెట్ గో మీరు పికప్ చేసి స్టార్ట్ చేసేస్తారా? మధ్యలో అయినా కొంచెం కొంచెం స్లో మూమెంట్స్ అలాంటి డల్ మూమెంట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే పేసింగ్ ఆఫ్ ద మూవీ మీరు స్టార్ట్ చేసినంత వరకు అట్లా. వెరీ డీసెంట్లీ పేస్డ్ అండ్ వెరీ క్విక్ ఆల్సో. బై ద టైమ్ యు ఆర్ క్యాచింగ్ అప్ విత్ దోస్ లైన్స్. ఇంకొక లైన్, మై ఓన్లీ వరీ ఈస్ బిట్వీన్ ద లైన్స్ 2-3 పంచులు వెళ్ళిపోతాయి అనే. అప్పుడు సెకండ్ టైం చూస్తారు వచ్చి. ఈ సినిమాలో నాకు ఒకటి జరిగిందండి, నేను ఒకటి చెప్తాను. నాకు అది షూటింగ్ అప్పుడు కూడా చెప్పా ఆయనకి. నేను ఒక జోక్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేసి అంటే అది నవ్వేలోపు ఆ నవ్వుకి ఇంకో 2 జోకులు మిస్ అయిపోతున్నాను. అచ్చా సో 2 hours అలాగే వెళ్తుంది. ఓకే మనం నవ్వుకునే ఇంకో జోక్ ఏదో మిస్ అయిపోయాం, ఇవ్వడు ఛాన్స్ ఎవరు, వెళ్ళిపోతాను జోకులు. సెకండ్ టైం వస్తారు అప్పుడు ఆడియన్స్, నో ప్రాబ్లం. రిపీట్ ఆడియన్స్ వస్తారు. అది ప్లాన్ ఏమో మరి. హ్యాపీగా కూర్చొని నవ్వుకోవడానికి ఏముంది స్ట్రాటజీ జనాలు. యా సో మన ఇంకోటి కోడ్ డ్రామా గురించి ఒక్కసారి స్ట్రెస్ చేద్దాం. యూజువల్ గా కోడ్ డ్రామాస్ మనం అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడ్ డ్రామాస్ చూసాం. కోడ్ డ్రామా అనుకోవడం లేండి, మరి కోడ్ డ్రామా అంటే మరి హెవీ అయిపోతుందేమో. కోట్ ఎపిసోడ్ అనుకుందాం మనం. సో కోట్ ఎపిసోడ్స్ మనం నార్మల్ గా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోట్ ఎపిసోడ్స్ చూసాం వెబ్ సిరీస్ లో కానీ. లైక్ నౌ మనకున్న యాక్సెసిబిలిటీతో హెవీ చూసాం, లైట్ చూసాం, మరీ లైటర్ చూసాం. అంటే ఇంకా కంప్లీట్ గా జడ్జ్ నుంచి అక్కడ ఉన్న అసలు కోర్టులో ఇలా కూడా చేస్తారా ఏంట్రా బాబు, మరి ఇంత మోకరీ చేసేస్తున్నారు అనుకునే టైప్ ఆఫ్ కోర్ట్ ఎపిసోడ్స్ కూడా చూసాం. సో మనది ఎలా ఉండబోతుంది? హౌ రియలిస్టిక్ ఆర్ హౌ ఎంటర్టైనింగ్ అవర్ కోర్ట్ ఎపిసోడ్ విల్ బి? ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ విత్ ఆల్ రియలిస్టిక్ లాజిక్స్. ఓకే, మీరు జనరల్ గా ఒక ఐడియా ఇది అనుకుంటారు కదా, ప్రతి దానికి ఒక లాజికల్ క్వశ్చన్, దానికి ఎక్స్ట్రీమ్లీ లాజికల్ ఆన్సర్. కోర్టులో ఉన్న బిహేవియర్స్ వైజ్ ఆబ్వియస్ గా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం, కానీ వెరీ హెల్దీ, వెరీ ఎంటర్టైనింగ్ గా ఉంటుందండి ఫర్ షూర్. కోర్ట్ ఎపిసోడ్ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ షూర్, బికాస్ ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్. రాజేంద్ర ప్రసాద్ గారు జడ్జ్ అనగానే
మనకి ఆయన చూడంగానే వీ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. అవును అవును కొత్త వెన్నెల కిషోర్ గారు, సుహాస్ గారు, ప్రభాస్ సీన్ గారు. వెన్నెల కిషోర్ గారు, ప్రభాస్ సీన్ గారితో ఒక సెపరేట్ టైమింగ్ లో ఉంది. మన ట్రైలర్ లో ఒక షాట్ చూసారు. యా యా సో వాళ్ళిద్దరిది ఒక యూనిక్ టైమింగ్ లో వెళ్తూ ఉంటుందండి. దానికి సుహాస్ గారు, ఆర్పి గారు వీళ్ళు వేసే కౌంటర్స్, వీళ్ళు వేసే రియాక్షన్స్ వల్ల ఫన్ విల్ బి డబుల్ ఇస్ వాట్ ఐఎమ్ అజ్యూమింగ్, ఐఎమ్ గెసింగ్ ద మ్యాజిక్ షుడ్ హ్యాపెన్ దేర్. ఫర్ షూర్. Yeah, I guess the same thing too. Because the court episode is the ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ట్రైలర్ అప్పటి వరకు ఒక ఫేజ్ లో ఉంది. ట్రైలర్ చూసినప్పుడు మీరు ఎప్పుడైతే పాయింట్ ఇట్లా పట్టుకున్నారో ఆ పాయింట్ వచ్చినప్పటి నుంచి ట్రైలర్ బికమ్ వెరీ ఇంట్రెస్టింగ్. అరే ఎట్లా ఓ ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఎట్లా తీసుకెళ్తారు ఈ సినిమాని ఇప్పుడు నెక్స్ట్, అసలు ఏంటి, హౌ విల్ యూ కన్క్లూడ్ ఆన్ దిస్. ఆయన షూర్. ట్రైలర్ లో చెప్తారు కదా ఏంటి ఎలా కూడా కేసేస్తారా అని చెప్పి, దట్ ఆ డైలాగ్ ని ఎలా స్ట్రెచ్ చేసి పట్టుకెళ్తారు అనేది ఇస్ ఇంట్రెస్టింగ్, అది చూడాలి. సో షూర్. మన ఆడియన్స్ కి సుహాస్ మీరు అందరూ మొత్తం ముగ్గురు లైక్ మెయిన్లీ మన యుఎస్ ఆడియన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూలో. సో వాట్ విల్ యూ టెల్ దెమ్, ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి రావచ్చు, అండ్ సినిమా నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు వాట్ దే విల్ క్యారీ ఫార్వర్డ్ హోమ్. ఏం ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావచ్చు అంటే ఖచ్చితంగా గట్టి గట్టిగా నవ్వుకుంటారండి. ఇప్పుడు యుఎస్ఏలో నేను కూడా మొన్న వచ్చినప్పుడు నేను ఇది కనుక్కుంది అండ్ నాకు తెలిసింది ఏంటంటే అక్కడ కామెడీ లేకపోతే అసలు పొరపాటును కూడా ఎంకరేజ్ చేయరు అని. అదేం లేదులేండి, కాకపోతే కామెడీ కోరుకుంటారు. బేసిక్ గా ఎలా కోరుకుంటారా? కామెడీ ఆబ్వియస్లీ కోరుకుంటారు, అందరూ డెఫినెట్ గా కోరుకుంటారు. గట్టిగా నవ్వుకుంటారు, Yeah. అదొకటి. ఆ గట్టిగా నవ్వుకుంటారు అండ్ వెళ్ళేటప్పుడు బాగా నవ్విచ్చారు, చాలా బాగా నవ్విచ్చారు. ఈయన్ని మళ్ళీ ఇంకొకసారి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటారు నన్ను. నైస్ నైస్ బ్యూటిఫుల్. అండ్ మన యుఎస్ లో Ah, ప్రీమియర్స్ కూడాను, సో దాని గురించి కూడా చెప్దాము. సో 6th నే మనకి ప్రీమియర్స్ ఉన్నాయి అక్రాస్ యుఎస్. Yeah. సో గైజ్ 6th ప్రీమియర్స్, సో యుఎస్ లో 6th ప్రీమియర్స్ పడుతున్నాయి. సో బేసిక్ గా మనకి వరుసగా మూవీస్ ఉన్నాయి. యాక్చువల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ వెన్స్డే వీ హ్యావ్ మూవీస్, మంచి మూవీ వీక్ లాగా ఉంది. అండ్ దట్ టు బ్యూటిఫుల్ మూవీస్ ఉన్నాయి. మనం నార్మల్ గా మనకు 3-4 సినిమాలు అంటే ఒక సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, ఇంకో సినిమా కంప్లీట్లీ హీరోయిక్, అలాంటి సినిమాలు, అలా డిఫరెంట్ కాంబినేషన్ సినిమాలు వస్తాయి. కానీ ఈసారి చాలా బ్యూటిఫుల్ మూవీస్, అలా మెయిన్ గా మన టాలీవుడ్ నుంచి గోట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ జానరా అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి టాలీవుడ్ నుంచి మాత్రం మంచి బ్యూటిఫుల్ సినిమాలు రాబోతున్నాయి. అండ్ 6th ప్రీమియర్స్, వీ హ్యావ్ టు స్ట్రెస్ ఇట్, 6th ప్రీమియర్స్. 6th ఇస్ ఫ్రైడే, సో కాబట్టి మనకి ఇట్ విల్ బి మూవీ మ్యారథాన్ బాగుంటుంది. సో ఫ్రైడే, సాటర్డే, సండే. నేను 10th వస్తున్నాను. ఓ మీరు 10th మనం వస్తున్నారా కలుద్దాం. సుహాస్ బ్రో? ఓకే, 10th ఎక్కడ నుంచి ల్యాండింగ్, అక్కడ ఎక్కడ లైవ్ లో ల్యాండింగ్, చేద్దాం ఇంటర్వ్యూ. లైవ్ లో చేద్దాం. యా వై నాట్. ల్యాండింగ్ ఎక్కడ అడుగుతున్నారు? ల్యాండింగ్ అట్లాంటాలో. ఎయిర్పోర్ట్. ఓ అట్లాంటాలో ల్యాండ్ అవుతున్నారు. ఓకే, అక్కడ నుంచి ఇంకా డాలస్, ఇంకా మన నవీన్ బ్రో వేగస్ చెప్పాలి. వేగస్ వేగస్ టచ్ చేయండి. నేను వేగస్ లోనే ఉన్నాను. మరి వేగస్ వస్తే, మరి వేగస్ రాకుండా ఖచ్చితంగా US మనం నుంచి వెళ్తే లైవ్ అదొక చేద్దాం. మంచి ఫన్ ఇంటర్వ్యూ ఉన్న అక్కడ లైవ్ చేద్దాం బ్రో మనం. డెఫినెట్ గా బ్రో, డెఫినెట్ గా డెఫినెట్ గా US వచ్చి అప్పటికి మీరు వేగస్. సినిమా చూసేస్తారు కాబట్టి ఇంకొంచెం పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది మా మీద డెఫినెట్ ఓ గా. ఓ యా చూసేస్తాను, డెఫినెట్ గా చూసేస్తాను. రివ్యూ కూడా అయిపోద్ది మంది. నవీన్ బ్రో చేతిలోనే ఉంది సినిమా మాకు ఇక్కడ వేయడం అనేది. సో అండ్ ఫస్ట్ టైం యుఎస్ ఆడియన్స్ కంటే మీ తరపున యుఎస్ ఆడియన్స్ చెప్తుంది, ఫస్ట్ టైం ఈ స్టేజ్ లో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, ఓవర్సీస్ నేనే రిలీజ్ చేస్తున్నాను. ఓ అవునా, ఓకే, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ ఫస్ట్ టైం ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నాను అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా నేను ఈ సినిమా మీద అనేది అదొక ఎగ్జాంపుల్. అండ్ డెఫినెట్ గా ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయం. ట్రైలర్ లో కనిపిస్తుంది అది. అంటే మనకి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ స్టార్ట్ అయ్యి జనాలు థియేటర్ రావడం ఒకటే అంతే. ఇంకా యూ హ్యావ్ డన్ యువర్ పార్ట్. ద ట్రైలర్ ఇస్ ఆల్రెడీ దర్. ట్రైలర్ ఆల్రెడీ మీరు ఏవైతే చెప్పారో ఇప్పుడు ఇంటర్వ్యూలో అదంతా కాంటెంట్ ట్రైలర్ లో కనిపిస్తుంది. మనం ఏమి ట్రైలర్ లో లేనిది కొత్తగా మనం జనాలకి ఏదో చెప్పేద్దాం అనేది చెప్పాలి కదా బ్రో. లాస్ట్ లో చెప్పాలి కదా. యాక్చువల్ గా సార్, హ్యావింగ్ నోన్ the kind of work pressures our folks go through in the US, I think నేను personally I'm an ex-IT employee. నేను ఒక 8 years సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేసి ఫిలిమ్స్ కి వచ్చాను. సో US ఆడియన్స్ ఇన్ స్పెసిఫిక్ US, ఆస్ట్రేలియా, UK,
వాళ్ళు వెళ్తున్నదా, వాళ్ళు డైలీ గోత్రూ అయ్యే ప్రెషర్స్ కి, క్యాల్కులేషన్ కి, సెంటు క్యాల్కులేట్ చేస్తుంటాం, ఇండియాకి డబ్బులు పంపిస్తుంటాం, ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒక పక్కన మేనేజర్స్, ఆఫీస్ లో మేనేజర్ పరిస్థితి మనకు తెలుసు. సో వాళ్ళ ఆఫీస్ ఎమోషన్ సాటిస్ఫై అవుతుంది త్రూ సుహాస్ గారు. దర్ ఇస్ అ స్పెసిఫిక్ థీమ్ సాంగ్, ద ఫ్రస్ట్రేషన్ సాంగ్ అని వస్తుంది వెరీ సూన్. ఓకే నైస్. దట్ విల్ బికమ్ అ థీమ్ అక్రాస్ ఆల్ కార్పొరేట్స్. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో ఈ పాట పాడుకుంటారు. ఓకే సెకండ్ ఇంట్రెస్టింగ్. we all need that smile on our face at least over the weekend, which will increase our lifespan. సో ఆ స్మైల్స్ అన్ని డెఫినెట్ గా సినిమా ద్వారా మేము ఇస్తాం. అది నేను చాలా గట్టిగా నమ్మి చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డెఫినెట్లీ ఓవర్సీస్ ఒక ఒక ఆ, ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుందేమో అని అనిపిస్తుందండి. యూ జస్ట్ వాక్ ఇన్ టు ద థియేటర్స్ ఇన్ వాట్ ఎవర్ మూడ్ యు ఆర్ ఇన్, వీ విల్ సెండ్ యూ లాఫింగ్. యా, మనం అంటే హార్ట్ఫుల్ గా వి ఆల్సో విష్ ఫర్ ద సేమ్. మంచి ఒక బ్యూటిఫుల్ మూవీని జనాలందరూ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, అండ్ థియేటర్కి వచ్చి హ్యాపీగా పీపుల్ షుడ్ కమ్ టు ద థియేటర్ హ్యాపీగా వీకెండ్ లో సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ చేయాలని. అండ్ మీరు కూడా ఒకసారి చెప్పేసేయండి అబౌట్ యుఎస్ ఆడియన్స్ కి వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సే. మీ యా ఓకే. యా సో సో జనక అయితే గనక so people will have audience will have fun in theaters and we are all sure about that. So అందరూ తప్పకుండా 7 కి థియేటర్ కి వెళ్ళి చూడండి. 6th కి ప్రీమియర్స్, 6th యుఎస్ ప్రీమియర్స్. నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తానులేండి, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ అండి. నేను దానికదండి మోర్ దాన్ సినిమా రిలీజ్ కంటే కూడా మీ రివ్యూకి వెయిట్ చేస్తున్నాను. అయ్యా I watched your థ్యాంక్ యూ reviews before. సో మచ్. నీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో సుహాస్ బ్రో, మీరు 10th ల్యాండ్ అవుతున్నారు కదా ఇక్కడ యుఎస్ లో, 10th ల్యాండ్ Yeah. అవుతున్నారు. సో వాచ్ అవుట్ ఫర్ అది, ఇది కూడా లైక్ వాచ్ అవుట్ ఫర్ మీ స్కెడ్యూల్ పెడతారు కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సమ్వేర్ Yeah. తెలుస్తుంది. సో Yeah. మీరు వెళ్ళే సిటీస్ లో ఐ థింక్ పీపుల్ విల్ లవ్ టు కమ్ అండ్ టాక్ టు యూ. చాలా మంచి అంటే మీకు ఎంత కాదన్నా లైక్ ఐ విల్ సే యూ హ్యావ్ గెయిన్డ్ అ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్ అన్నాను, కానీ ఆ నైస్ మనవాడు అన్న కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ ఇక్కడ మీరు ఎర్న్ చేసుకున్నారు. చాలా తక్కువ మంది యాక్టర్స్ కి ఆ ఫీలింగ్ ఉంటది, ఇట్లా అరే మన అనేది లైక్ దాట్. సో మీకు డెఫినెట్ గా ఉంది, అది డౌటే లేదు. బికాస్ జాన్రా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సుహాస్ సినిమారా ఒకసారి చూద్దాం ఎలా చేస్తాడు మనోడు అన్న ఫీలింగ్ అయితే ఉంటది జనాలకి, డెఫినెట్ గా ఉంటుంది. దట్ విల్ అన్ఫోల్డ్ ఫర్దర్ టూ మోర్ లేయర్స్ ఆఫ్టర్ దిస్ మూవీ అండి, నేను చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాను. దట్స్ గుడ్ అండి, దట్స్ వెరీ గుడ్. ఎందుకంటే సుహాస్ ని చూస్తూనే ఉన్నారు కదా, అంటే చాలా మంది గ్రోత్ అని కానీ సెలెక్షన్ ప్యాటర్న్ కానీ అది చూస్తూనే ఉన్నారు కదా జనాలు. సో సుహాస్ లాంటి యాక్టర్ కి సక్సెస్ వస్తే పీపుల్ విల్ లోన్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ వన్ యాక్టర్ గెటింగ్ దట్ సక్సెస్ అనేది కాకుండా వెరీ నైస్లీ సెడ్. Yeah, అది definitely heartfully I'm telling that, like it's something people will be very happy if మన సినిమాలు వస్తాయని. అందుకని ఈ సినిమా కూడా అదే జానరాలో ఉంటది కాబట్టి, అండ్ సుహాస్ ని డెఫినెట్ గా యుఎస్ లో కలవడానికి పీపుల్ విల్ బి వెరీ ఈగర్ టు కమ్ అండ్ టాక్ టు యూ, స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. అండ్ 6th మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి యుఎస్ లో. సో బ్యూటిఫుల్ మూవీ మనకి 6th హ్యాపీగా ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి మంచిగా మన ఫ్రస్ట్రేషన్ సాంగ్ కూడా అప్పటికి రిలీజ్ అయిపోతుంది కాబట్టి సాంగ్ ఫ్రస్ట్రేషన్ అంతా మనం హ్యాపీగా థియేటర్ లోకి వెళ్ళి కూర్చొని వీ కెన్ హ్యాపీలీ వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ద మూవీ. అండ్ నవీన్ బ్రో, ఎనీథింగ్ ఎల్స్? Nothing, man. Thanks a lot. Thanks for the team director garu, heroine garu, and Suhas bro, and thanks to you. So it's a great interacting with everyone, and my US audience will love to see this interview and watch the movie in theaters. Thank you everyone. Thank you bro. ఈ ఫ్లోలో హెచ్ఆర్ఓ చెప్పిన విల్ గెట్ బ్యాక్ టు లేటర్ అనమాట అనకండి. వండర్ఫుల్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. మీరు యుఎస్ లో కలుద్దాం బ్రో మనం, సుహాస్ బ్రో. ఖచ్చితంగా బ్రో, మనం ఒక వీడియో, అంటే మీరు వీడియోస్ చేస్తారు కదా? చేస్తాం లైవ్ చేద్దాం. విల్ డూ రీల్స్ చేయం గానీ లైవ్ చేద్దాం. అదే అంటే చేయం గానీ లైవ్ చేద్దాం. Okay bro, thank you so much. Good luck, very eager to talk to you. Thanks a lot. Thanks.